మా దేశీ మిత్రులారా, కలవలపల్లి గ్రామ వాస్తవ్యులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నామండి. యేసు ప్రభుని గురించి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని మీ మధ్యకు వచ్చామండి. దయచేసి మీరు ఒకవేళ ఏమైనా పనిపాట్లు ఉంటే పనులు చేసుకుంటూనే మీ గమనాన్ని మాటల వైపు ఉంచాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉందండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలిగిన వాడు ఎవడు అని రాయబడి ఉందండి. గమనించారు, ఈ లోకంలో ఎంతోమంది గొప్పవారు, మహాత్ములు అనిపించుకున్నవారు పుట్టారు. పిల్లరా, వారి లోకంలో ఇప్పుడు లేరండి. చాలామంది మరి పుట్టినవారు గతించిపోతారు. ప్రతి వారు కూడా మరణమైపోవాలి. దిగసిన కొనుక్కోలాగా ఎవరి మానవులు స్థిరంగా అక్కడ ఎవరో కూడా ఉండరు. కానీ ఈ మాటలు చెప్తున్న నేనైనా, మాటలు వింటున్న మీరైనా ఏదో ఒక రోజు మరణానికి లోను కావాలండి. అసలు ఈ మరణం అనేది ఎలాగా వచ్చింది అని మనము ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథమే ఈ విధంగా తెలియజేస్తుందండి. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించునో అలాగనే అందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది అని రాయబడిందండి. గమనించారా? ఈ మరణము మానవునికి ప్రాప్తించడానికి కారణం ఏంటంటే పాపమేనండి. అంచేతనే మరి దావీదు అనేటువంటి ఒక రాజు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోని నా తల్లి నన్ను గర్భమును ధరించిందని చెప్పాడండి. మానవుడు జన్మ పాపాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. మాత్రమే కాకుండా ఈ లోకంలో మానవుడు పుట్టింది మొదలుకొని వయసు పెరిగే కొలది బూతులు ఆడుతున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు, మోసగిస్తున్నాడు, విచరిస్తున్నాడు, దొంగలిస్తున్నాడు, జోదం ఆడుతున్నాడు, త్రాగుతున్నాడు. మానవుడు అనేకమైనటువంటి పాపాలు మానవుడు చేస్తున్నాడు. ప్రియుల, మానవుడు జన్మ పాపం మాత్రమే కాదు, జీవితంలో కూడా మానవుడు పాపం చేసి ఆ నిత్య శిక్షకు మానవుడు గురవుతున్నాడు అన్నమాట. అంచేతనే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉందండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకులతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండో మరణం అని రాయబడి ఉందండి. పాపం చేసిన మానవుడు పాపంలో జీవించి పాపంలోనే చనిపోతే మానవుడు వెళ్ళే స్థలం ఆ నిత్య అగ్నిగుండం అండి. అంచేతనే పాపంకు వచ్చి జీతమని రాయబడి ఉంది. కాబట్టి ఆ శిక్ష నుండి మానవుని తప్పించడానికి ఏ దేవుడైతే ఈ లోకాన్ని సృష్టించాడో, ఏ దేవుడైతే సర్వ మానవుల్ని కూడా సృష్టించాడో, ఏ దేవుడైతే ఈ మానవుల్ని పోషించి చెలింపజేస్తున్నాడో, జీవింపజేస్తున్నాడో, ఆ దేవుడే మానవుల యొక్క పాప పరిహారం కొరకై యేసుక్రీస్తు అనే పేరుని ఈ లోకంలో ఉద్భవించారు. ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు పిల్ల. కానీ ఏ పాపం చేయని వాడుగానే జీవించాడండి. ఆయన మీద పగవారు కూడా ఆయన మీద నేరం మాపలేకపోయారు ఇలా. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు, జన్మలో పాపం లేనివాడు, జీవితంలో పాపం లేనివాడు, ఆయన ఏ పాపానికి లోను కానివాడు, అటువంటి దేవుడు నా పాపాల కొరకే తాను అప్పగించుకుని ఆయన మన కొరకు మరణమైపోయింది. ఎందుకు అప్పగించుకోవాల్సి వచ్చింది? మానవుడు పాపం పరిహారం కావాలంటే పరిశుద్ధిని రక్తం అవసరం. ఆ రక్తం ద్వారానే మానవుని పాప విమోచన ఉంది. ఇలా ఆ రక్తం మానవుల్లో లేదు. మానవుని రక్తం పాపాన్ని బట్టి మలినమైపోయింది. మానవుని పాపాన్ని బట్టి జంతువుల రక్తం కూడా మలినమైపోయింది. కాబట్టి దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం అంతా కూడా కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాలు తిరిగి లేచారండి. ఒకవేళ సమాధిలో ఉండిపోతే ఆయన గురించి మాటలో చెప్పటం వ్యర్థమేనండి. ఈ లోకంలో ఎంతోమంది పుట్టారు. మన గ్రామంలో కూడా ఎంతోమంది పుట్టిన వారు ఉన్నారు. చనిపోతే వారి యొక్క చరిత్ర మరణంతోనే, ఆ సమాధితోనే వారి చరిత్ర ముగిసిపోతుంది. కానీ యేసుక్రీస్తు వారు దేవుడు కాబట్టి 3వ దినాలు తిరిగి లేచి 40 దినాలు ఆత్మరూపుగా సంచరించి
అనేక మంది చూస్తుండగా ఆరోహణం అయిపోయారు. ఆరోహణం అయిపోతే ఇలా తెలియజేశారండి, నేను పరలోకం నుంచి వచ్చాను, పరలోకానికి మళ్ళా తిరిగి వెళ్తున్నాను. నన్ను నమ్మిన వారు ఈ లోకంలో సర్వలోకమునికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను చెప్పండి, నమ్మిన వారికి రక్షణ, నమ్మకపోతే శిక్ష అని తెలియచేయమని చెప్పారు. మా ప్రియులారా, మేము నమ్ముకున్నాం. మేము ఎప్పుడెక్కడ చనిపోయినా ఆ పరలోక రాజ్యానికి, ప్రభు దగ్గరికి మేము వెళ్ళిపోతాం. ఆ నెమ్మది కలిగిన స్థలానికి మేము వెళ్ళిపోతాం. యేసు ప్రభు నమ్ముకుని మీరు కూడా స్థలానికి వచ్చి నెమ్మది పొందాలని, అటువంటి స్థలాన్ని సంపాదించుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. నమ్ముకోవాలంటే ఏం చేయక్కర్లేదండి. యేసు ప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నన్ను మీ రక్తం ద్వారా నా పాపాలు కడగనండి. ప్రభు క్షమిస్తాడు, ఆయన రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేస్తాడు. సమయభావాన్ని బట్టి కొన్ని మాటలు మీకు తెలియజేశాం. ప్రియులరా, ఇక్కడ జీడియం క్రిస్టియన్ అసెంబ్లీ ఆరాధన ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. వెంకట్రావు గారు అలాగే పెద్దలు అక్కడ పనిచేస్తున్నారు. ఇంకా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి ప్రభు గురించి ఇంకా లోతుగా తెలుసుకుని మీరు ఆత్మీయ మేలు పొందాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. సమయభావాన్ని బట్టి ఈ మాటలే చెప్పామండి. ప్రార్థన చేసి మీ కొరకు ప్రార్థన చేసి, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తామండి. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వీధిలో మీ సువార్తను తెలియచేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రములు. ఎంతమంది మాటలు ఉన్నారో హృదయాల్లో మీ కార్యాన్ని చేయండి. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారిని మీ సిలువ తట్టు ఆకర్షించండి. గ్రామానంతరిని కూడా మీరు దీవించండి. ముందున్న మా పనిలో తోడుకుండమని క్రీస్తు ప్రభు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ముందుకు సాగుతున్నాం మా తండ్రి.